హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బేస్మెంట్ దర్వాజా చాలామంది జనం ఉన్నారు అని అనుకుంటున్నారా? మా ఆడపడుచు వాళ్ళైతే ఇల్లు అయితే కట్టుకోవాలని చెప్పేసి బేస్మెంట్ అది కట్టేశారండి ఒక 2 రూమ్లకి. ఈరోజు చాలా బాగుందని చెప్పేసి దర్వాజా అయితే నిలబెట్టాలని చెప్పేసి చుట్టాలందరికీ చెప్పడం జరిగింది. ఇందులో స్పెషల్ ఏముంది అనుకోకండి. ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయనే వేల్పుల రమేష్ గారండి. తుంగతుర్తి నియోజకవర్గం యూత్ అధ్యక్షుడండి. ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా విలువ పద్ధతులు అన్నీ తెలిసిన చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన అయితే ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. మా ఆడపడుచు వాళ్ళు ఇన్వైట్ అయితే చేశారు. చాలా చిన్న కార్యక్రమమే కదా, ఏముందిలే అని ఆయన అనుకోకుండా కార్యక్రమానికి రావడమే కాకుండా దగ్గరుండి ఆయన దర్వాజా నిలబెట్టి పూజ కార్యక్రమం అన్నీ కంప్లీట్ అయ్యేదాకా ఉండి ఆయన అయితే వెళ్ళటం అయితే జరిగింది. మనం ఇక్కడ గమనించవచ్చు, నేను తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుణ్ణి అనే గర్వం లేకుండా, నేను రాజకీయాల్లో ఉంటాను అనే గొప్పగా గర్వం అనేది లేకుండా ఆయన చాలా సింపుల్గా అందరితో కలిసిమెలిసి ఐక్యతగా ఉండటం, ఆయన చాలా విలువలు తెలిసిన మనిషి, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు అనే తారతమ్యం భేదం అనేది చూడకుండా అందరినీ ఒకే దృష్టితో చూస్తూ, అందరినీ గౌరవిస్తూ, అందరినీ ప్రేమగా ఆప్యాయతగా, ఎవరికి ఏ ఆపద కష్టం అనేది వచ్చినా కూడా ఆయన అయితే ముందు వరుసలో ఉండి సాయం అయితే చేయటం అయితే జరుగుతుంది. కష్టంలో ఆపదలో ఉన్నామని ఎప్పుడు ఆయన తలుపు తట్టినా కూడా తప్పకుండా సాయం అయితే చేసే చాలా మంచి పర్సన్ ఆయన. చిన్న ఇల్లే కదా, ఏముందులే వెళ్ళాలనా అవసరమా అని అనుకోకుండా ఆయనైతే ఈ కార్యక్రమానికి రావటం ఆయన గొప్ప మనసు అని చెప్పవచ్చు. పేదవాళ్ళే కదా, ఏముందులే వెళ్ళా అని అనుకోకుండా ముందు ప్రిఫరెన్స్ అనేది పేదవాళ్ళకే ఇస్తూ, నేను ఒక నియోజకవర్గానికి యూత్ అధ్యక్షుని అనే గర్వం అనేది లేకుండా చాలా సింపుల్ సిటీని మెయింటైన్ చేస్తున్న మంచి పర్సన్. చిన్న కార్యక్రమం అనుకోకుండా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరి తరపున చాలా పెద్ద థ్యాంక్స్. ఇప్పుడు ఈ ఇంటి విషయానికి వద్దాం. మా ఆడపడుచు వాళ్ళైతే మొన్ననే రీసెంట్గా ఈ ప్లేస్ అయితే తీసుకోవటం అయితే జరిగింది. ఒక 2 గుంటల ప్లేస్ అయితే వాళ్ళు తీసుకున్నారు. ఖాజా నజీరుద్దీన్ బాబా దర్గా ఉంది అండి అరవపల్లిలో. అక్కడ దర్గా పక్కమటే ప్లేస్ అయితే వీళ్ళు తీసుకోవటం జరిగింది. 2 రూములకైతే ఇల్లు ప్లాన్ అనేది తీయించారు. ఫస్ట్ అయితే 2 రూములు మామూలుగానే రేకులు వేద్దామన్నట్టుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి ఈ బేస్మెంట్ ఇదంతా ఖర్చు చాలా ఎక్కువగా వస్తుంది, అసలు పిల్లర్సే పోసేస్తే అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అనుకుంటున్నారు. ఫస్ట్ అయితే ఈరోజు చాలా బాగుందని చెప్పేసి ఫస్ట్ దర్వాజా అయితే నిలబెడుతున్నాము. తర్వాత మళ్ళీ ఫిల్లర్స్ అయితే పోయాలని అయితే అనుకుంటున్నారు. నేను మా హస్బెండ్ అయితే రావటం జరిగింది. దర్వాజా మా ఆడపడుచు వాళ్ళు పుదిస్తుంటే నేను బొట్లు పెట్టి రెడీ అయితే చేసాము. తర్వాత దోర్నపాకు కట్టాము. చూడొచ్చు, నేనైతే నవధాన్యాలు అవి కట్టడానికి అని చెప్పేసి క్లాత్కి అయితే పసుపది రుద్ది క్లాత్ అయితే సిద్ధమైతే చేస్తున్నాము. తర్వాత అందరం నవధాన్యాలు, పసుపు కుంకుమలు అవన్నీ వేసి, ముత్యం పగడం అవన్నీ వేసి, తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టి పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఇల్లు పని అయితే సక్సెస్ అవ్వాలి, చాలా బాగా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగానైతే నేనైతే కోరుకుంటున్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేదల్లా కష్టమే అండి. చాలా కష్టాలు, ఇబ్బందులు, చాలా బాధలు అనేవి ఉంటాయి. కానీ వాళ్ళకు ఒక కళ అయితే ఉంటుందండి, సొంత ఇంటి కళ, సొంత ఇల్లు కట్టుకోవాలని. అది ఎంతో కొంత ఎంతైనా కానీ, 1 రూమ్ అయినా 2 రూమ్ అయినా, అది డాబా అయినా రేకులైనా ఏదైనా సరే సొంత ఇల్లు కట్టుకోవాలనేది వాళ్ళకైతే కళలా ఉంటుందండి. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి, మాకు కూడా ఉన్నది. కానీ మాకు ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మా ఆడపడుచు వాళ్ళు ఇల్లు అయితే బాగా కట్టుకోవాలని, సంతోషంగా ఉండాలని, పిల్లలతోటి హ్యాపీగా ఉండాలని మేమైతే వెళ్ళటము రావటము అయితే జరిగింది. నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.